హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా సరే, ఇటు ఎమ్మెల్యేల్లోనూ అటు అధికారుల్లోనూ ఈ అవినీతికి సంబంధించిన కరప్షన్కి సంబంధించినటువంటి అంశము తగ్గటం లేదు. కరప్షన్కి సంబంధించినటువంటి ఆరోపణలు మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఏపీ ట్రాన్స్కోలో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు సంబంధించి అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో ఇటు తెలంగాణలో కొనుగోలు చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్లు సేమ్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేస్తేనేమో ఒక రేటు, తెలంగాణలో కొనుగోలు చేస్తే ఇంకొక రేటు. దీనికి ఏమంటారు? దీన్ని కమిషన్ల కోసం కక్కుర్తిపడి అధికారులు ఈ తరహాలో కమిషన్ల కోసం, ఇదేం కొద్దో గొప్ప కాదు. తెలంగాణకి ఆంధ్రాకు ఈ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి కొనుగోలు రేటుని కానీ పరిశీలిస్తే ఏకంగా 73 లక్షల తేడా ఉంది. 20 ట్రాన్స్ఫార్మర్లు గత ఏడాది కొన్నారు, మళ్ళీ 20 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు కొనుక్కుంటున్నారు. వీటికి సంబంధించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి అదనంగా తెలంగాణలో పోతే 73 లక్షలు అంటే 20 ట్రాన్స్ఫార్మర్లు అంటే 14 కోట్ల రూపాయలు ఈ రోజున అదనంగా ప్రజాధనాన్ని ఆయా కంపెనీలకి ఇస్తూ కిక్ బ్యాక్స్ లంచాలు పుచ్చుకుంటున్నారు అధికారులు. ఇది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకోళ్ళు విమర్శిస్తే ఇది ఒకవేళ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు. ఈనాడు పత్రికలో ప్రముఖంగా ఈ రోజున వచ్చినటువంటి కథనానికి సంబంధించి చాలా స్పష్టంగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో చాలా తేడా ఉంది అనేటువంటి విధంగా ట్రాన్స్కోలోని ప్రొక్యూర్మెంట్ విభాగం ఈ ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనటువంటి ప్రాంతాలకి వీటిని ముందు కొనుగోలు చేసి అట్ట పెట్టుకొని విభాగం ఆ తర్వాత పంపించుకుంటుంది. తర్వాత ఎక్కడికి అవసరమైతే అక్కడ పంపేస్తుంది. ఈ మొత్తము ఈ విభాగం ద్వారాగా 50 MVA 132/33 kV పవర్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి హర్యానాకు చెందిన ఈసీఈ ఇండస్ట్రీస్కు ఈ సంస్థకి ఏపీ ట్రాన్స్కో ఆర్డర్ ఇచ్చింది. గత ఏడాది 20 ట్రాన్స్ఫార్మర్ కొనుగోలుకి ఆర్డర్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా 20 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకి ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ తీరా ఏంటి అంటే తెలంగాణలో ఒక ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేస్తే 4,04,85,800 ఉంది. ఇదే సంస్థ అక్కడ తెలంగాణలో వాళ్ళకు కూడా సరఫరా చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ 4,78,12,390 రూపాయలు. అంటే దీని ద్వారాగా 20 ట్రాన్స్ఫార్మర్లు 95.62 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు. అంటే 73 లక్షలు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి అదనం. ఇప్పుడు గత ఏడాది వీళ్ళకి ఈ విధంగా 20 ట్రాన్స్ఫార్మర్లు కొన్నాడు. మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. ఎందుకయ్యా రిపీట్ ఆర్డరు? మీకు సమయం లేకపోతే హడావుడి ఉంటే మీకు రిపీట్ ఆర్డర్ ఇవ్వాలి, లేదంటే టెండర్లు పిలిచి ఎవరు తక్కువకి ఇస్తారంటే ఆయా కంపెనీలకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు రిపీట్ ఆర్డర్ ఇచ్చేసి ముందు ఎప్పుడు తర్వాత అవసరానికి అనుగుణం కోసం కొంటుంది. అంటే మళ్ళీ 14 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అదనపు చెల్లింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరు ట్రాన్స్కోలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి విషయంలో మరి విద్యుత్ శాఖ మంత్రికి తెలుసా లేదా, లేదా తెలిసే జరుగుతుందా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి అవినీతి జరగటానికి వీల్లేదు అనేటువంటి విధంగా సీరియస్గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయంలో ఇప్పుడు ఈనాడులోనే ఈ విధంగా ప్రముఖమైనటువంటి కథనం ఈ రోజున వచ్చింది అని అంటే, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం కదా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆలోచించి, ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రము, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొక వైపు అదనపు ధరలకి కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ముఖ్యమంత్రి సీరియస్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గతంలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా ట్రాన్స్కోకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ సంస్థకి అధిక రేట్లకి ఇవ్వటము, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లును మొత్తాన్ని కూడా చెల్లించటము,
వాళ్ళకే తిరిగి ఆర్డర్లు ఇవ్వటం, వీటి మీద కూడా ఈనాడులో వరుస కథనాలు వచ్చాయి. ఎందుకంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి బినామీ అని అంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో అనేక విమర్శలు చేశారు. తీరా వచ్చేసరికల్లా అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రెడ్ కార్పెట్ ఇట్టేస్తున్నారు. వాళ్ళు ఇండోసోల్కి సంబంధించినటువంటి కరేడు భూములు సంబంధించినటువంటి వ్యవహారం చూసాం కదా. దాంట్లో ఒక 20,000 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ సంబంధించిన మినహాయింపు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వైపు నుంచి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ కరప్షన్ అంతం లేదా అనేటువంటి అంశం. మరి ఇప్పుడు గత ప్రభుత్వం ఇలాంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు అనేక కేసులు నమోదు చేసి విచారణలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటే ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.